హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే అనమాట. మంచిగా శుభ్రంగా అన్నీ కడిగించాను. ముగ్గు అయితే నేను పెట్టుకున్నాను అనమాట. కడిగింది అయితే మేడ్ కడిగేసింది. శుభ్రంగా అన్ని ముగ్గులు పెట్టుకుంటా వచ్చాను నేను. తనైతే చిన్న చిన్న ముగ్గులు పెడుతుంది. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం పెద్ద ముగ్గులు పెడదాము అని చెప్పేసి పెడదాం అనమాట. తను ఇంకా చిన్న పెడుతుంది. నేనే చిన్నవి అనుకుంటే నాకు చిన్న పెడుతుంది. సో ఇక్కడైతే నేను అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుని లేచి అప్పుడు హెడ్ బాత్ అయితే చేశాను. ఈరోజు పూజ చేయలేదన్నమాట. ఓన్లీ హెడ్ బాత్ చేసి ఇంకా ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, అదొకటి. అండ్ ఇంకేం తినాను కదా, ఇంకా స్నానం చేసేసి రెడీ అయ్యాను అనమాట. అప్పుడు సంథింగ్ జ్యూస్ ఏదో తీసుకున్నట్టున్నాను. సో ఇక్కడైతే డ్రై చేసుకుంటున్నా. అప్పుడు మ్యాక్సిమం 12 అయి ఉంటుంది, 12 ఆర్ 1 ఆ టైం అయి ఉంటుంది. నేను హెడ్ బాత్ చేసేటప్పటికి ఆ టైంలో ఎండలో కూర్చోవడం అంటే కొంచెం కష్టం కదా. సో అప్పటికి ఎండ కూడా పోతుంది మా ఇంటి దగ్గర. అందుకని ఇంకా హెయిర్ డ్రై చేసేసుకుంటున్నాను. సిరమ్ ఒకటి తీసుకున్నాను, చాలా చాలా బాగుంది సిరమ్. కింద లింక్ ఇస్తాను. ఒకవేళ సిరమ్ ఏదైనా ట్రై చేయాలనిపిస్తే డిటాంగిల్ పోవడానికి, అలాగే స్మూత్గా ఉండడానికి నాకైతే బాగా నచ్చింది. మనకి చేతికి పట్టుకుంటే ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. అది లోరియల్ సిరమ్ బాగుంది. సో అదనమాట. అండ్ నా హెయిర్ అంతమాట ఎలా చేసుకోను. మార్నింగే హెయిర్ వాష్ చేసుకుంటే మాత్రం బయటికి వెళ్ళి చక్కగా ఆరబెట్టుకుంటాను, లేదా ఫ్యాన్ కింద కూర్చుంటాను. ఇప్పుడు టైం లేదు, అందుకని ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అందుకని హెయిర్ కోల్డ్ సెట్టింగ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం కోల్డ్ సెట్టింగే ఉంటుంది, ఇంకా అంతగా మించి నేను పెంచను. సో అదనమాట. అండ్ కొన్ని పార్సల్స్ ఉన్నాయి, ఓపెన్ చేస్తాను చూడండి. హలో, ఇప్పుడే హెడ్ బాత్ చేశాను అండ్ బ్లో డ్రై చేసుకున్నాను కదా. సో ఇదనమాట బ్లో డ్రై చేసుకున్న తర్వాత. అండ్ దెన్ నెక్స్ట్ ఈరోజు శుక్రవారం అండ్ నా 5th డే కూడా. సో అందుకని ఈరోజు పూజ చేయలేదు. రేపు సామాన్లు కడుక్కొని పూజ చేయాలన్నమాట. అండ్ నాకు మంత్లీ వచ్చే పీరియడ్స్లో 5 days ఉంటాయి. ఆ 5 days నాకు పెయిన్ వస్తుంది. బేరబుల్గానే ఉంటుంది, కాకపోతే వీక్ అయిపోతా. అందుకని మా పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత పడుకుని లేచి అప్పుడు స్నానం చేశాను. అండ్ ఈరోజు శుక్రవారం కదా, ఫాస్టింగ్ మొదలెట్టాను అనమాట. అంటే దేవుడు పేరు చెప్పి ఫాస్టింగ్ కాదు, హెల్త్ కాన్షియస్తో ఫాస్టింగ్ అనమాట. సో ఏమవుతుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నా. అండ్ ఈవినింగ్ టైంకి నేను నిన్న 8కి తిన్నా టిఫిన్, ఇప్పుడు 8కి తింటా అనమాట. 24 hours ఫాస్టింగ్, వీక్లీ వన్స్. అది నేను ఫ్రైడే నాడు పెట్టుకున్నాను, అంతే, అంత మించి ఏం కాదు. సో అప్పట్లో మండే చేసేవాళ్ళము. సండే బాగా తినేసి మండే చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అలాగని, లేకపోతే సండే అన్న పెట్టుకోవాలి. సో మేమైతే శుక్రవారం పెట్టుకున్నాం, ఫ్రైడే. సో అదనమాట. ఇప్పుడు కొన్ని పార్సల్స్ వచ్చాయి, ఓపెన్ చేద్దామని కూర్చున్నాను. అండ్ మీతో కూడా కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది. సో కొన్ని బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నా. అదే ప్రీతికి కూడా ఇలాంటివి బాగా ఇష్టము బుక్స్. సో తనకి అండ్ నాకు టు-డూ లిస్ట్ రాసుకోవడానికి. ఇవన్నమాట బుక్స్ ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నీ చూసైనా కొంచెం మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి, అలాగే పనులు త్వరగా ఫినిష్ చేసుకోవడానికి. నేను చాలా బద్ధకస్తురాలు అనమాట, చాలా అంటే చాలా బద్ధకం. దీని మీద కాస్ట్ 899 ఉంది. నాకు అంత పడలేదు, 200 ఎంతో పడినట్టుంది. థ్యాంక్ యూ నోట్. ఓకే, 5 books అనుకుంటా ఇవి. సో ఇవి మొత్తం 5 books వచ్చాయి. సో ఇవన్నమాట ఫస్ట్ ఆర్డర్. లింక్స్కి వెళ్ళిస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. పిల్లలకి బాగా యూజ్ అవుతాయి, వాళ్ళు రాసుకుని ఏదైనా వర్క్స్ కాదు, ఇంపార్టెంట్ అయినవి రాసుకోవడానికి. వర్క్స్ అవి రాసుకోవడానికి అయితే పెద్దగా కావాలి. సో నెక్స్ట్ ఏం పెట్టానో నాకు గుర్తులేదు, బుక్స్ అయితే గుర్తున్నాయి. సెట్ ఆఫ్ 2 వచ్చాయి, 2 ఉంటాయా?
ఏమో తెలీదు. ఇది కూడా 200 ఎంతో పడింది అనుకుంటా ఒక్కొక్కటి. మరి రెండిటికి కలిపేసాడో సింగిల్ వేసాడో తెలీదు. ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నేను వీడియో తీసుకున్నప్పుడే వస్తాడు. దాంట్లో చెప్పిన కలర్లో లేదు, దాంట్లో కలర్ చాలా బాగుంది. ఇదేంటంటే మనం డ్రై ఫ్రూట్స్ నా కంగారుతో అన్నీ పాడేస్తా. ఇది సదా మామూలే. ఎలా పెట్టాలి? ఇలాగా ఇక్కడ అనుకుంటా. ఇది కాదు, ఎలా పెట్టాలి చూడాలి. ఎలా పెట్టాలేదని నాకు పూర్తిగా తెలియదు. ఏమైంది దీనికి? ఇది ఎలా పెట్టి ఇది ఎలా పెట్టాలి? మరి ఇది ఎలా కట్ అవుద్ది? దీంట్లో వేయాలేమో, ఐ డోంట్ నో. ట్రై చేద్దాం, చూద్దాం. అది కూడా ఓపెన్ చేసి ఒకవేళ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాము. ఇది కలర్ బాగుంది. ఇది కూడా ఇలాగే ఉంది. దీన్ని ఎలా వాడాలి, ఎలా కట్ చేయాలి? చూద్దాం, ట్రై చేద్దాం. ఇది బయట ఉంది, ఏం చేయాలి? దీంట్లో పెట్టాలా? తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, ఈలోగా ట్యూటోరియల్ చూస్తాను. సో ఇవి రెండు తీసుకున్నాను, బుక్స్ అలాగే ఇవి రెండు తీసుకున్నాను అనమాట. అండ్ లెట్స్ గో. ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఏమి తిన్ను, ఓన్లీ పొద్దున్న ఏం తిన్నాను, బాదం తిన్నా, ఒక 2 ఇది ఖర్జూరం తిన్నా, అంతే. 5 బాదం 2 ఖర్జూరం. ఈవినింగ్ వరకు ఏం తినము. మధ్యలో కావాలంటే తేనె నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ ఏదన్నా తాగొచ్చు. ప్రస్తుతానికి అయితే ఆరెంజెస్ ఉన్నాయి, సో ఆరెంజ్ జ్యూస్ తాగుతా ఆఫ్టర్నూన్ టైంలో. అండ్ ఈవినింగ్ వచ్చేసి బ్లాక్ కాఫీ చేసుకుంటా, అంతే. దానికి మించి ఏముండదు. అండ్ నైట్ టిఫిన్ తింటాను. ఏం టిఫిన్ అనేది ఇంకా పూర్తిగా తెలియదు. మ్యాక్సిమం ఓట్స్ తిందామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఏదైనా ప్రయోగం చేద్దాం. లెట్స్ గో. సో లాస్ట్కి అది ఎలా ఓపెన్ చేయాలి పెట్టాలనేది తెలిసిందనమాట. మ్యాక్సిమం అక్కడే తెలిసిపోయింది. సో ఇక్కడ నేను పొద్దున్న కడిగించా అన్నాను కదా, ఈ మొక్కలన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టాను. సో ఒక 2 days అలా ఉంచుతాను, తర్వాత మళ్ళీ మార్చాలనిపిస్తే మారుస్తాను అనమాట. సో ప్రస్తుతానికి లుక్ అయితే అది. ఇంకా మొక్కలు తేవాలి, తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ట్రై చేద్దాం తేవడానికి. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నేను ఇలా అలా వీడియో ఎడిటింగ్ చేస్తూ అలా చేస్తూ ఇలా చేస్తూ ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంకా టీ పెట్టుకుని తాగాలి బయటకు వచ్చి. సో కాఫీ పెట్టుకుంటున్నాను. ఈరోజు నన్నేమి చేయలేకపోతున్నాయి. గ్లాస్ లేవమ్మా. ఇంకా బయటవి ఇంకా సర్దలేదు నేను. ఏం లేదు, చిన్న గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు, కాఫీ పౌడర్, అంతే. బాగా మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది. బ్రూ కాఫీ. ఈ దగ్గర కాంటినెంటల్ ఏదో ఉంటుంది కదా, అది ఉన్నా బాగుంటుంది. 3 rupees ప్యాకెట్ వేస్తున్నాను. ఫస్ట్లో తాగేదాన్ని, ఒకసారి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ట్రై చేయాలి ఎలా ఉంటుందని. సో ఇది మరిగిన తర్వాత కప్లో వేసుకుని తాగేయడమే. మా ఆయనకి తెలీదు నేను ఫాస్టింగ్ ఉంటున్నానని. సో మా ఆయన ఉన్నాడో లేదో కూడా నాకు తెలీదు. చూద్దాం ఆయన ఉన్నారో లేదో. నేను ఉన్నానని నైట్కి చెప్తాం, నైట్కి ఫోన్ చేస్తారు కాబట్టి చెప్తాం. రీసెంట్గా కాఫీ బాగా తాగుతున్నాను. అండ్ మిల్క్ వేసుకోకుండా ఓన్లీ వాటర్
అండ్ కాఫీ పౌడర్ అంతే, ఒక బ్రూ కాఫీ ప్యాకెట్ షాషే ఉండదు కదా, సో అది వేసేసుకున్నాను. అండ్ మరిగించుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. దానికి డేట్స్ తింటున్నా అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ తినకూడదని పెట్టుకున్నా, తిన్నా సరే కొంచెం హెల్దీ తినాలని చెప్పేసి, సో అలా డైట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. 1 మంత్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. వెయిట్ చూసుకోవాలి ముందు, టుమారో కంపల్సరీ వెయిట్ చూసుకోవాలి, ట్రై చేస్తా వెయిట్ చూడడానికి. అండ్ ఇక్కడ నేను చూపించాను కదా ఆల్రెడీ, అది లోపల ఉన్న క్లిప్ తీస్తే వచ్చేసింది అనమాట. దాంట్లో బ్లేడ్ పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టేయడమే. సో ఇక్కడైతే చెక్ చేస్తున్నాను అసలు వస్తుందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ భయంగా చేస్తాం కదా, అప్పుడైతే నాకు రాలేదు. తర్వాత కొంచెం ప్రెస్ చేసి తిప్పుతుంటే వస్తుందన్నమాట. బాగుంది. ఎవరికైనా అస్తమాటు ఇలా జ్యూసెస్కి కానీ పైన టాపింగ్ కింద వేసుకోవడానికి. అండ్ మనం ఓట్స్ తింటాం కదా, ఓట్స్లో ఎవరైనా నట్స్ వేసుకుంటే పెద్దగా ఉంటే తినబుద్ధి లేదు, అదేమో కట్టతోనేమో అవ్వట్లేదు అనమాట. ఇదైతే బాగుంది, నోటికి లైట్గా తగులుతుంది, అంటే కొంచెం మెత్తగా తగులుతుంది, బాగా క్రిస్పీగా ఉండదు. సో నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ తెలుస్తుంది కానీ మనం నవలడానికి అన్నంతగా లేదనమాట. బాగుంది, గట్టిగా లేకుండా కొంచెం జ్యూసెస్కి అది కూడా బాగా పనిచేస్తుంది. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చింది, అది రోల్ చేయడం అనేది. వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. ఏం లేదు, మనకి బాదం పిస్తా అవన్నీ ఉంటాయి కదా, చిన్న నట్స్ అవి కట్ చేయడం కొంచెం కష్టము. అలాంటప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. నేనైతే ఓట్స్ చేసుకున్నాను, చూడండి ఇంకా ఉంటుంది ముందు వీడియో. ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఏం లేదు మెస్లీ అండ్ ఇవి ఉంటాయి కదా ఆడిక్స్ ఓట్స్, అవి 2 కాంబినేషను. దాంట్లో పాటు మనకి నట్స్, బాదాము, జీడిపప్పు, ఇవి 2 వేసుకున్నాను. కొంచెం ఇలా ఈ గ్రైండర్లో వేసి, మినీ గ్రైండర్ అనుకోవచ్చు దీన్ని మనం నట్స్ కోసము. సో దాంట్లో వేసి చేసుకున్నాను. పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత నూడిల్స్ చేసుకున్నారు, వాళ్ళకి అది సర్వ్ చేశాను. నేనైతే ఇది తిన్నాను అనమాట. అయినా నా ఆకలి తీరలేదు. మిడ్ నైట్ మళ్ళీ ఎప్పుడు 11:30 ఆ టైంకి అనుకుంటా మసాలా ఓట్స్ చేసుకుని తిన్నాము, పిల్లలు నేను కలిపి. ఆ రోజు ఇప్పుడు సిరీస్ చూసాము, ఆ రోజే రిలీజ్ అయింది, మిస్ పర్ఫెక్ట్ అని. లావణ్య త్రిపాఠిది ఉంది కదా, అది ఫుల్ చూసేసామన్నమాట. అది చూడడం పూర్తయ్యేటప్పటికి మా ప్రిపరేషను అలాగే తినడము పూర్తయింది. అప్పుడు పడుకున్నాము ఈరోజే. ఇప్పుడు పడుకోవాలి నేను, ఇలాగ వీడియో ఎడిట్ చేసేసి పడుకుందామని చెప్పేసి ఇలా కూర్చున్నా అనమాట. అండ్ పిల్లలైతే పడుకున్నారు. ఇక్కడ ప్రీతి చేసింది ఈ రెసిపీ, మ్యాగీ రెసిపీ. తనే మ్యాక్సిమం ఇప్పి అలాంటివి తనే చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈరోజు ఫ్రైడే, ఎగ్ మర్చిపోయి పాపం వేసేసింది. ఇంకా నేను ఎలాగ తినను కదా, సో ఈ
అది తిన్న తర్వాత నాకు నూడిల్స్ తినాలని క్రేవింగ్ కలిగింది. దాంతో ఇంకా ఆకలి ఎక్కువైపోయిందనమాట. ఇంకా నైట్ టైము పడుకుంటే సరిపోను, నేను పడుకోకుండా ఇంకా సిరీస్ చూస్తా కూర్చున్నాం కదా, కంపల్సరీ 10 దాటిందంటే ఏదైనా సిరీస్ చూసినా ఏం చూసినా కంపల్సరీ ఆకలేస్తుంది, ఎవరికైనా అంతే. నాకు కూడా అలా చేసి మసాలా ఓట్స్ చేసుకుని తిన్నా అనమాట. ఇక్కడైతే పిల్లలిద్దరికి ఇచ్చి నేను ఓట్స్ తిన్నాను. తర్వాత కూడా ఓట్సే ఈరోజు మ్యాక్సిమం ఓట్స్, బ్లాక్ కాఫీ అండ్ కొన్ని డేట్స్, వీటితో సరిపోయింది నాది ఈరోజు లంచ్, డిన్నరు. ఇంకా అన్నీ ఓట్స్తోనే, రెసిపీతోనే అయిపోయిందన్నమాట. చెప్పకూడదు కానీ నేను ఒక ఫుడ్డీని, ఎందుకంటే నాకు కొంచెం డిఫరెంట్గా తినాలి, కొత్త రకాలు తినాలని కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అనమాట. ఈరోజు తిన్నది రేపు కాకుండా ఎల్లుండు అలా తింటూ ఉంటాం. మ్యాక్సిమం కొత్త కొత్త రకాలు ట్రై చేయడానికి ఇంట్లో కూడా అలాగే ట్రై చేస్తుంటా. ఇక్కడైతే మసాలా ఓట్స్ చేస్తున్నా. మసాలా ఓట్స్ వాడు ఇచ్చినట్లు ఎప్పుడూ చేయను నేను, దాంట్లో రకరకాల వెజిటేబుల్స్ అన్నీ కలిపేసేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే క్యారెట్, ఇంట్లో బేబీకార్న్ ఉంది అది, అండ్ మష్రూమ్ ఇవన్నీ వేసుకుని ఎప్పుడూ 11-11:30 ఆ టైంకి ఇది ప్రిపరేషన్ జరుగుతుంది. మనుగడైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు, ఇది ఎప్పుడు అవుతుందా తిందామా అలాగని చెప్పేసి. ఆడికి కూడా క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి నాకులాగా. ప్రీతికి అలాగే వాళ్ళ డాడీకి పెద్దగా ఉండదు ఏదైనా తినాలి తినాలి అని చెప్పేసి, మాకు మనుగడికి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మసాలా ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా ఆడిచ్చినట్టే కాకుండా కొత్త రకంగా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మా డే రొటీను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ మిడ్నైట్కి 12 o'clockకి, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి 12 అయింది. ఇంకొక 5 minutes ఉంటే 12 అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ముగుస్తుంది అనమాట. ఎప్పుడు మార్నింగ్ 12 నుంచి, అదే మధ్యాహ్నం 12 నుంచి నైట్ 12 వరకు మా రొటీన్ ఈరోజు నేను మీకు చూపించాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.